హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆయన ఒక శుద్ధ సనాతని. ఆయన ఎక్కడికెళ్ళినా సనాతని ట్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. అదేంటో ఎప్పుడన్నా టెంపుల్స్‌లో ఎక్కడైనా ఏం జరిగినప్పుడు మనోడి వేషధారణకి, అప్పుడప్పుడు అడవుల్లోకెళ్ళినప్పుడు మనోడి వేషధారణకి చాలా వ్యత్యాసం ఉంటదనమాట. ఆయన ఒక హీరోలా కనిపించాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడో 'ఎన్టీ రామారావు' గారు అలా ప్రజల్లోకెళ్ళినప్పుడు తన ఆహార్యాన్ని గంభీరంగా ప్రదర్శించేవారు. కానీ ఇక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. ఇదంతా ఎందుకులే గానీ, పిఠాపురంలో ఏం జరుగుతుంది? పిఠాపురంలో ఏం జరుగుతుంది? పిఠాపురంలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది. పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతుంది. పిఠాపురంలో గోవులను చంపి మాంసాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలా? అంటే మా సనాతనికి మాత్రం ఏం తెలీదు. ఆయన పిఠాపురంలో ఉంటే కదా తెలియడానికి. ఆయన ఎక్కడుంటాడు? ఉంటే ఫ్లైట్‌లో ఉంటాడు. లేదంటే హైదరాబాద్‌లో ఉంటాడు. లేదంటే విజయవాడలో ఉంటాడు. పిఠాపురంలో ఎప్పుడుంటాడు? ఉండడు. ఎందుకు ఆయన పిఠాపురానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు. ఆయన రాష్ట్రానికి మొత్తానికి డిప్యూటీ సీఎం. అదే రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనే దానికి ఎటువంటి హక్కులు, అర్హతలు, ఎటువంటి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ లేనప్పటికీ ఆ పదవి ఒకటి క్రియేట్ చేసి ఎరిపప్ప కాదు. కొంతమందిని అలా వాడుకుంటా ఉంటారు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఓకే. పోనివ్వండి. ఆయనకి ప్రత్యేకమైన విమానాల్లో నడుపుతూ ఉన్నారు. మరి నువ్వు శుద్ధ సనాతని కదా! నువ్వు చాలా మంచివాడివి కదా! మరి గోమాంసాన్ని ఇలా గోడౌన్స్‌లో లక్షల టన్నుల్లో సేవ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు? అదేమన్నా చిన్న ఏరియానా వైజాగ్‌లో? ఏం చేస్తూ ఉన్నారు? పట్టించుకోరా? కల్తీ మద్యం ఏరులై పారుతుంటే డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తూ ఉన్నారు? పట్టించుకోరా? సార్ కల్తీ నెయ్యి తయారవుతుంది మీ పిఠాపురం నుంచే. ఏం చేస్తున్నారు? పిఠాపురం నుంచే పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఇలా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము గూడా లేదు. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారని ఆవిడ అంటారు. ఓకే. పీఠాధిపతి అయితే అక్కడే ఉండాలి గాని నేనంట. కానీ ఇప్పుడు గోమాంసం ఎంతో హిందువులు గర్వంగా భక్తి శ్రద్ధలతో పూజించే గోవుని చంపి 1.87 లక్షల కేజీలు అంటే ఎన్ని గోవుల్ని వధించారో ఆలోచించారా మీరు? అన్ని గోవుల్ని వధించి ఆ గోమాంసాన్ని ఇక్కడ ఫ్రీజర్స్‌లో సేవ్ చేసి ఎక్స్‌పోర్ట్‌కి రెడీ చేస్తుంటే సో కాల్డ్ బీజేపీతో అనుసంధానమై కూటమిలో కుమ్మక్కై సనాతనగా బొట్టు పెట్టుకొని ఆమెన్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అనేది అందరూ అడుగుతున్నారు. అయితే గోమాంస గూడెం టీడీపీ అధినేతదిగా గుర్తింపు. ఇప్పుడు చెప్పండి. బీజేపీ వాదులు, మతతత్వవాదులు చెప్పండి ఎవరిది? టీడీపీ వాళ్ళదంట. మీ మిత్రులదే. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్. సుబ్రహ్మణ్య గుప్తా శుద్ధు హిందూ. భారీగా పట్టుబడిన కౌ మీట్ అంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గోమాంసం ఎక్స్‌పోర్ట్ చేసేది ఇండియానే. అందుట్లో గూడా హిందువులు, బ్రాహ్మణులు వీళ్ళే ఎక్కువ గోవులను వధించి గోమాంసాన్ని వేరే దేశాలకు అమ్ముతున్నారని చెప్పి చాలా నివేదికలు చెప్తూ ఉంటే, దాన్ని దాటుకుంటూ మన వైజాగ్ ఏం తక్కువ కాదంటూ ఇక్కడ గూడా గోమాంసాన్ని 1,89 కేజీలు అంటే అర్థం చేసుకోండి 1,89 కేజీలు. గోమాంసం స్వాధీనం పోలీసుల తీరుపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయంట. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి ఇక్కడ ఇన్ని గోవులను వదిలించి ప్యాకెట్లుగా పెడుతుంటే మీరేం పీకుతున్నార్రా అంటూ వారి పైన మాటలు. ఒకసారి ఆ గోడౌన్ మీకు చూపిస్తా చూడండి. ఇదంతా గోమాంసమే. ఇన్ని ప్యాకెట్స్ అని గోమాంసం. చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు పంపిస్తా. కోల్డ్ స్టోరేజ్‌లో మొత్తం సేవ్ చేశారు ఇవి. అసలా మనిషన్న వాడు ఎవడన్నా ఇంత మీట్‌ని సేవ్ చేస్తే చూస్తూ ఊరుకొని కూర్చుంటారా? సనాతనే! శుద్ధ సనాతని ఆమెన్! మీరెళ్ళండి సార్. ఎళ్లి ఆ గోమాంసం ఎవరైతే ఉన్నారో మీ టీడీపీ వాళ్ళే వాళ్ళందరిని మెడపట్టుకు బయటకి గెంటేసి మాంసాన్నందరిని సముద్రం అంతటిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. చేపలు తింటాయి. అంతేగాని ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసి లాభాలు పొందాలంటే మన మాతని
గోమాతని చంపేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకొని లాభాలు పొందుతామంటే మాత్రం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మా సనాతిని కూడా మళ్ళీ పంచె పైకి కట్టి రివర్స్‌లో నడుచుకుంటూ ఎళ్ళైనా కూడా గోమాతకి సంబంధించినటువంటి ఆ మీటి మొత్తాన్ని ఇలా చేస్తాడని కోరుకుంటున్నాం. చేస్తాడా? అంత దమ్ముందా? సీన్ లేదు గానీ, సో ఇది పరిస్థితి. రియాలిటీకి, మాటలకి చాలా తేడా ఉంటది. హీరోవనో ఇంకోటనో దగ్గరికెళ్ళి నెత్తి మీద ఎక్కించుకోకండి. అంత సీన్ లేదు. మనిషే ఆయన కూడా. ఆయన కూడా డబ్బులకి, ఆయన కూడా మాటలకి, ఆయన కూడా అధికారానికి, ఆయన కూడా ఇది ఇష్టం వచ్చిన స్టైల్ కొడడానికే పదవిని అడ్డు పెట్టుకొని డిప్యూటీ సీఎంని మెడగొక్కుంటా, సీఎం పక్కన సారీ సీఎంతోనే ఉంటాను 15 సంవత్సరాలని సొల్లు కబుర్లు చెప్పుకుంటా మిమ్మల్ని జెండాలు కూలీలు చేసి ఆడుకుంటున్నారు. మాట్లాడమనండి ఇందుట్లో. అప్పుడు చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.